హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. పెసలు మొలకలు వచ్చినాయండి. నిన్న పెసలు నానబెట్టానని చూపించాను కదా, ఇవాళ మొలకలు వచ్చినాయి. మార్నింగ్ చూసినప్పటికి పెద్ద పెద్దగా మొలకలు వచ్చినాయి. అది వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట. మీరు కూడా చూసేయండి. మూట ఇప్పుతున్నాను. ఆ మూటలో మొలకలు చూడండి. పెసలోని పల్లీలు వేసాను, వేరుశనగ గుళ్ళు అంటారు. ఇక చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో, చాలా బాగున్నాయి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. 2 డేస్కి వచ్చి ఇలాగా చేశాను. ఆల్రెడీ మనకు కావాల్సినవి తీసుకుని కన్మే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ చేయకూడదు. 1 డే 2 డేసే ఉంటాయి. బయట అమ్మి కూడా నిల్వ పెట్టి అమ్మేస్తున్నారండి, అవి బాగోట్లేదు. మనం ఇలా ఇంట్లో ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం బెటర్ బయట కొనుక్కొని కన్నా. ఇందులో తినేటప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు. క్యారెట్, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు. కొబ్బరికాయ ముక్కలు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి మొలకలు. మేము ఇవే తింటున్నాం. మన కరోనా టైం అప్పటి నుంచి కూడా మొలకలు బాగా అలవాటు అయిపోయినాయి మాకు. 2 డేస్కి సరిపడి నానబెట్టేసుకుంటాం. కావాల్సింది తీసుకోవటం, ఏ రోజుకి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, మార్నింగ్ లేసి తీసుకోవటం, తినేటప్పుడు తింటాం అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే. టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు ఇవన్నీ మానేసామండి. ఎప్పుడో వారానికి ఒకసారి కంపల్సరీ వేస్తాను, సండే రోజు అలాగా. ఇంకొట్టి రోజుల్లో మటుకు ఇదే. టిఫిన్ల కన్నా ఇవే మంచివి అంటున్నారు కదండి ఇప్పుడు అందరూ కూడా. ఇవే చాలా మంచివి హెల్త్ అని చెబుతున్నారు. ఇడ్లీ, దోశ అవి కూడా తినొద్దని చెప్తున్నారు కదా. పిండి పదార్థాలు అవి తినొద్దు అంటున్నారు. మొలకలు ఏదైనా మంచిదే అంటున్నారు. రాగి మొలకలు కూడా తినొచ్చు, జొన్నలు ఇవన్నీ కూడా. అవి కూడా చేస్తాను. అవి చేసినప్పుడు వీడియో పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.